ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈ ప్రపంచంలో అందరికంటే భయంకరమైన నరకము ఏంటో తెలుసా? అవమానము. నమ్మిన వారే నడి రోడ్డుపై నిలవబెట్టినప్పుడు, మన తప్పు లేకపోయినా అందరి ముందు తల దించుకోవలసి వచ్చినప్పుడు ఆ గుండె కోత ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేనెందుకు బ్రతకాలి అనిపించే ఆ నరకాన్ని ఒకవేళ మీరు అనుభవిస్తున్నారా? అయితే ఈరోజు ఈ క్షణమే మీ జీవితము మారబోతుంది. అవును ప్రియులారా, మీ సృష్టికర్త మీకొక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఈ వీడియో ముగిసేలోపు మిమ్మల్ని అవమానించిన వారే మీ ముందు వంగిపోయేలా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి చివరి వరకు ఈ వాక్యాన్ని వినండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ క్షణమే మీ సన్నిధి మమ్మల్ని ఆవరించునుగాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తాకండి. ఒంటరితనముతో, అవమానాలతో నలిగిపోతున్న ప్రాణాన్ని మీ వాక్యముతో బలపరచండి. అయ్యా, మా మాటలు కాదు తండ్రి, మీ ఆత్మ మాతో మాట్లాడబోతుందని మేము విశ్వసిస్తున్నాం. నీ వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని వినగలిగే చెవులను, గ్రహించే మనసును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. 119వ సంకీర్తన 6వ వచనం. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానిస్తున్న ఈ లేఖన భాగము పరిశుద్ధ లేఖన భాగంలోనే అత్యంత సుదీర్ఘమైన, అత్యంత శక్తివంతమైన 119వ సంకీర్తన నుండి తీసుకొనబడింది. ఈ సంకీర్తనంతా దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యతను, ఆయన కట్టడల వెనుక ఉన్న రహస్యాలను తెలియజేస్తుంది. ఈ అద్భుతమైన మాటను పలికింది ఎవరో తెలుసా? ఇశ్రాయేలీల మహారాజైన దావీదు. ప్రియులారా, ఈ మాట వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ మనం అర్థము చేసుకోవాలి. దావీదు అనగానే మనకు ఒక గొప్ప రాజు, యుద్ధవీరుడు, ఐశ్వర్యవంతుడు గుర్తుకు వస్తాడు. కానీ ఆ సింహాసనము మీదికి రాకముందు దావీదు అనుభవించిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. సొంత రక్త సంబంధికులే అతనొక పనికిరాని వాడిగా చూశారు. ప్రవక్త అయిన సమూయేలు వారింటికి వచ్చి, దేవుడు మీ కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించబోతున్నాడు అని చెప్పినప్పుడు, దావీదు తండ్రి అయిన యెషై తన మిగతా కుమారులందరినీ ప్రవక్త ముందు నిలబెట్టాడు. కానీ దావీదును మాత్రము అడవిలో గొర్రెలు కాయడానికి వదిలేశాడు. అంటే సొంత తండ్రి దృష్టిలోనే దావీదు రాజు కావడానికి అనర్హుడు, ఒక పనికిరానివాడు అని అనుకున్నారు. ఆ తర్వాత కూడా సౌలు రాజు దగ్గర నమ్మకముగా ఉన్న ఈర్ష్యతో సౌలు అతన్ని దేశము వదిలి పారిపోయేలా చేశాడు. శత్రువుల గుహల్లో, అరణ్యాల్లో దాక్కోవలసి వచ్చింది. చుట్టూ ఉన్న సమస్యలు, ఏడి నీ దేవుడు, నిన్ను అభిషేకించిన దేవుడు ఏమయ్యాడు అని హేళన చేశారు. ఒకానొక సమయంలో దావీదు సొంత మనుషులే అతనిపై రాళ్లు రువ్వి చంపాలనుకున్నారు. అలాంటి భయంకరమైన, గుండె పగిలిపోయే అవమాన భారములో నుండి పుట్టిన వాక్యమే ఇది. దావీదు ఏడుస్తూ మోకరిల్లి లోకానికి ఒక సవాలు విసురుతున్నాడు. మనుషులారా, మీరు నన్ను తృణీకరించవచ్చు, నన్ను నడి రోడ్డుపై నిలవబెట్టవచ్చు, కానీ నేను ఒక రహస్యము
కనుగొన్నాను. నేనెప్పుడైతే నా దేవుని ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని తలంచి పాటిస్తానో, అప్పుడు నా దేవుడు నన్ను లోకము ముందు తలదించుకొనివ్వడు. నా దేవుని మాటకు నేనిచ్చే లక్ష్యమే నన్ను రేపు సింహాసనంపై కూర్చుండబెడుతుంది అని. ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ జీవితంలో కూడా మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? నీ చదువు ఇంతే, నీ సంపాదన ఇంతే, నీ బ్రతికింతే అని బోర్డులు తగిలిస్తున్నారా? అయితే దావీదు పట్టుకున్న ఆ రహస్యాన్ని ఈరోజు మీరు పట్టుకోండి. ఈ మాట మీకర్థము కావడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక పేద విద్యార్థి ఉండేవాడు. తండ్రి లేడు. తల్లి ఇళ్లలో పాత్రలు తోముతూ అతన్ని చదివించేది. కాలేజీలో మిగతా పిల్లలంతా కార్లలో, బైక్లపై వస్తుంటే ఇతను చిరిగిన చెప్పులతో నడిచి వచ్చేవాడు. ఒకరోజు కాలేజీ ఫీజు కట్టలేదని కళాశాల ప్రిన్సిపాల్ అందరి ముందు అతన్ని తరగతి గది నుండి బయటకి నెట్టివేసి, ఫీజు కట్టలేని వెధవలకు చదువెందుకు అని అవమానించాడు. క్లాస్ అంతా అతన్ని చూసి నవ్వింది. ఆ కుర్రాడు ఏడుస్తూ కాలేజీ వెనకాల ఉన్న చెట్టు కింద కూర్చొని దేవునితో ఇలా అన్నాడు: ప్రభువా, నా దగ్గర డబ్బు లేదు, కానీ నా దగ్గర నువ్వున్నావు. నా తల్లి కష్టాన్ని, నీ నీతిని నేనెక్కడ విడిచిపెట్టను. నన్ను నీవే నడిపించు తండ్రి అని. అతను లోకపు అలవాట్లకు లొంగలేదు, చెడు స్నేహాలు చేయలేదు. దేవుని భయముతో, క్రమశిక్షణతో చదివాడు. 10 ఏళ్ల తర్వాత అదే కళాశాలకు అతను గౌరవ అతిథిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చాడు. ఆ రోజు అతన్ని నడి రోడ్డుపై నిలబెట్టిన ప్రిన్సిపల్ తలదించుకొని అతనికి సెల్యూట్ చేశాడు. ప్రియులారా, మీరు దేవుని ఆజ్ఞలకు లోబడితే మిమ్మల్ని అవమానించిన చోటే దేవుడు మిమ్మల్ని సింహాసనముపై కూర్చోబెడతాడు. అవును ప్రియులారా, ప్రభు వాక్యము సుస్పష్టముగా మనకు తెలియజేస్తుంది. ఆయన ఆజ్ఞలను, ఆయన మన కోసము విధించినటువంటి కట్టడలను మనము దృష్టించినట్లయితే మనము ఎప్పటికీ కూడా అవమానపరచబడము అని. మన దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయనను నమ్ముకొని మోసపోయిన వారు, అవమానము పొందుకున్నవారు ఈ లోకంలో ఎవరూ లేరు. ఈ భూ సంబంధమైన విషయాలలో, జీవన విధానములో కొన్ని రకాలైనటువంటి నిబంధనలను మనము చూడవచ్చు. ఉదాహరణకు ట్రాఫిక్ నిబంధనలు, లేదా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ప్రత్యేకంగా పెట్టుకున్నటువంటి నియమాలు, ఇవన్నీ కూడా ఏదో మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ మనకు క్షేమాన్ని కలుగజేయడానికి అని మనకు తెలుసు. అయితే వాటిని మీరితే, వాటిని లెక్క చేయకపోతే వారు అపాయాల్లో చిక్కుకుంటారు, అనవసరమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. అయితే మన ప్రభు సర్వశక్తిమంతుడైనటువంటి మన దేవుడు మనము మంచి జీవితాన్ని జీవించడానికి, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి ఆయన వాక్యాన్ని మనకిచ్చారు. వాక్యానుసారముగా జీవించమని చెప్పారు. అయితే ఆ విధముగా జీవించినప్పుడు మనము అవమానము పొందుకోము. విశ్వాసులైనటువంటి కొందరు అనుకోవచ్చు, మాకు దేవుని వాక్యము తెలియదా? ఆయన ఆజ్ఞలు మాకు తెలియవా? మరి మా జీవితాల్లో ఎందుకు బ్రదర్ అవమానాలు, నిందలు వస్తున్నాయి అని రోజున వాక్యము మనం అర్థము చేసుకోగలిగితే అక్కడ చాలా సుస్పష్టముగా వ్రాయబడి ఉంది. ఆజ్ఞలన్నిటినీ లక్ష్యము చేయమని. లక్ష్యము అనగా గురి కలిగి ఉండటము, లేదా వాటిపై మనము దృష్టిని నిలపడము. మరి మనము ఆజ్ఞలు తెలుసుకున్నాం, చదువుతున్నాం, మనము వాటిపై మన దృష్టిని నిలుపుతున్నామా? ఖచ్చితంగా ఇలానే చేయాలని ఆలోచన చేస్తున్నామా? లేదా ఏమి కాదులే అని పెడచెవిన పెడుతున్నామా? ఒక్కసారి ఈరోజు జీవాక్యము వినిచిన్న నిన్ను నీవు పరీక్షించుకో. ప్రియ సహోదరి, సహోదరులారా, మన మద్దము ముందు నిలుచొని మనల్ని మనము
చూసుకుంటున్నప్పుడు మనలో లోపాలు కనబడతాయి. ఉదాహరణకు మన యొక్క వస్త్రధరణ సరిగ్గా లేకపోతే, లేక మన జుట్టు చెదిరిపోయినా, ముఖము సరిగా లేకపోయినా, ఇలా పలు రకాలైనటువంటి అంశాలను మన ముందున్నటువంటి అద్దము మనకు చూపిస్తుంది కదా! మనము ఆ అద్దములో చూసుకొని, మనము సరిచేసుకొని బయటకి వెళతాము కదా! అలా చూసుకొని కూడా సరిచేసుకోకుండా బయటకు వెళితే ఏమవుతుంది? నలుగురు మనల్ని చూసి హేళన చేస్తారు. అదే విధముగా దేవుని వాక్యము కూడా, ఆయన ఆజ్ఞలను కూడా ఒక అద్దములా మన అంతరంగ హృదయాన్ని మనకు చూపిస్తున్నప్పుడు మనము సరిచేసుకోవాలి. వాక్యము తెలిస్తే సరిపోదు కానీ వాక్యానుసారముగా మనము జీవించాలి. అప్పుడు ప్రభు వాక్యము సెలవిచ్చినట్లు మనమెన్నటికి కూడా అవమానపడము. మనల్ని చూసి ఎవరు కూడా వేలెత్తి చూపలేరు. యోబు భక్తుడు దేవుని ఆజ్ఞలను పాటించలేదా? దేవుని వాక్యానుసారముగా జీవించలేదా? జీవించాడు కదా! అయినప్పటికీ అందరూ అతనిని అవమానపరిచారు, నిందించారు. మొదట అందరి దృష్టి యోబు అవమానము నొందిన వాని వలె కనిపించాడు. కాని చివరకు యోబుకు దేవుడు అనుగ్రహించిన రెండంతల ఆశీర్వాదమును చూసిన వారందరూ కూడా వారే అవమాన భారాన్ని ఎదుర్కొన్నారు. వారే సిగ్గుపరచబడ్డారు. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నప్పటికీ, ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నప్పటికీ నీకు నిందలు వస్తున్నాయా? అవమానము కలుగుతుంది. నా జీవితము అందరికీ ఒక హాస్యాస్పదముగా మారిపోయింది. నేనంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది. నా స్థితిని చూసి అందరూ నవ్వుతున్నారు, అందరూ అపహసిస్తున్నారని బాధపడుతున్నావా? అయితే దేవుని వాక్యము ఈరోజు నీతోనే నేరుగా, స్పష్టముగా మాట్లాడుతుంది. ఆయన ఆజ్ఞలన్నిటినీ లక్ష్య పెట్టినప్పుడు అవమానము కలగనేరదు అని. ఇది అసాధ్యము అని ఈ లోకము దృష్టికి అదొక విధముగా కనబడవచ్చేమో కాని అది అవమానము కాదు, అది ఆశీర్వాదమని తెలుసుకునే రోజు త్వరలోనే రాబోతుంది. యోబుని కూడా అందరూ అంతే అన్నారు. ఆ విధంగానే నిందించారు. ఇంకెందుకులే నువ్వు బ్రతుకుతున్నావని అతన్ని దూషించారు. అయినప్పటికీ యోబు వాటిలో ఏ ఒక్కదాన్ని పట్టించుకోలేదు. లోకానుసారమైనటువంటి మనుషుల వైపు చూడను కూడా లేదు. ప్రభు వైపే చూశాడు. ప్రభువా, నీ వాక్యానుసారముగా జీవిస్తే నాకు అవమానము కలగదు అని నమ్మాడు. దేవుడంటున్నాడు, ఈ రోజున నీవు కూడా ఈ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. నా వైపు చూచుచున్నావు గనక నీవు భయపడకు. వారు పెట్టే నిందలను లక్ష్యపెట్టకు. నా వాక్యముపై లక్ష్యముంచు. నువ్వనుకున్నదే జరుగుతుంది, కాని వారనుకున్నది జరగదు అని. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, కృంగిపోకు. దేవుని వైపు చూసినంత కాలము నీవు అవమానపరచబడవు, సిగ్గుపరచబడవు. ఆ స్థితికి దేవుడు నిన్ను తీసుకొని రాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనకిస్తున్న ముగింపు హెచ్చరిక మరియు ధైర్యము ఒకటే. ఈ లోకము చాలా స్వార్థపూరితమైనది. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీకొక మంచి స్థాయి సమాజంలో ఉన్నప్పుడు నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు కాస్త వెనుకబడిపోతావో, నీ వ్యాపారంలో నష్టము వస్తుందో, నీ ఉద్యోగము ఒడుతుందో, అదే లోకము నిన్ను మొదటి వ్యక్తిగా నిందిస్తుంది, అవమానిస్తుంది. లోకపు గౌరవము ఎండమావి లాంటిది. అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. కానీ రాజుల రాజైన యేసు క్రీస్తు ఇచ్చే గౌరవము శాశ్వతమైనది. దేవుని వాక్యము సెలవిస్తుంది, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుతును. దావీదు దేవుని వాక్యాన్ని ఘనపరిచాడు. దేవుడు దావీదును చరిత్రలో నిలిచిపోయే రాజుగా ఘనపరిచాడు. ఈరోజు మీ జీవితంలో ఎదురవుతున్న అవమానాలు శాశ్వతము కాదు. యోసేపును సొంత అన్నలే
ఐగుప్తు దేశానికి బానిసలుగా అమ్మేసి అవమానించారు. వ్యభిచారి అనే నింద వేసి జైల్లో పెట్టారు. కాని యోసేపు దేవుని ఆజ్ఞను మీరలేదు, పాపానికి లోబడలేదు. ఫలితము ఏంటి అంటే, ఏ జైల్లోనైతే తలదించుకొని ఖైదీగా ఉన్నాడో అదే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడతన్ని నిలబెట్టాడు. అవును ప్రిలారా, మీరు దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధముగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు సాతాను మిమ్మల్ని తాత్కాలికముగా కృంగదీయడానికి అవమానాలను మీ పైకి పంపొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉంటే ఉదయము అంత త్వరగా రాబోతుందని అర్థం. మీ జీవితంలో ఈరోజు ఉన్న అవమానమే రేపు దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టడానికి వేస్తున్న పునాది. మిమ్మల్ని చూసి నవ్విన నోళ్ళే రేపు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని చూసి ఆశ్చర్యముతో నోరు వెళ్ళబెట్టబోతున్నాయి. కాబట్టి లోకాన్ని చూసి భయపడకండి, దేవుని ఆజ్ఞలను లక్ష్యము చేయండి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీకోసమే దేవుడు ఈరోజు ఈ వీడియోను నీ ముందుకు నడిపించాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. నీ కన్నీరు చూసిన దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం ఇది. ఎన్నాళ్ల నుండి మోస్తున్నావు ఈ అవమాన భారాన్ని? రాత్రిపూట ఎవరు చూడకుండా తలగడ తడుస్తూ ఎంతగా ఏడుస్తున్నావు? నా తప్పు లేకపోయినా నన్నెందుకు ఇలా నిందించారు, నా బ్రతుకు ఇంతేనా అని లోపల నలిగిపోతున్నావా? ఈరోజే ఇప్పుడే ఒక తీర్మానము చేసుకో. లోకము వైపు చూడటం ఆపేయి. నిన్ను గాయపరిచిన మనుషుల వైపు చూడటం మానేయి. నీ హృదయాన్ని ఆ శిలువ వైపు తిప్పు. నీ కోసమే ఆ శిలువపై దిగంబరుడిగా ఉమ్మివేయబడి కొట్టబడి అంతకంటే భయంకరమైన అవమానాన్ని భరించిన యేసయ్య వైపు చూడు. ఆయన నీ అవమానాన్ని భరించాడు కాబట్టే ఈరోజు నీకు ఘనతను ఇవ్వగలడు. ప్రభువా, ఇప్పటి వరకు నా స్వబుద్ధిని నమ్ముకున్నాను, కానీ ఈ రోజు నుండి నీ ఆజ్ఞల ప్రకారము వాక్యము ముందే తల వంచుతాను, కానీ పాపము ముందు లోకము ముందు తల వంచను అని తీర్మానము చేసుకో. నీవు ఈ తీర్మానము చేసుకుంటే దేవుని అద్భుతమైన హస్తము ఇప్పుడే నిన్ను తాకబోతుంది. కాబట్టి కళ్ళు మూసుకోండి. భారమైన హృదయముతో మీరున్న స్థితిలోనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. అయ్యా, ఈ క్షణములో ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ నీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎవరైతే గుండెల్లో చెప్పలేనంత బాధతో, కన్నీళ్లతో, అవమాన భారముతో కృంగిపోయి ఉన్నారో వారినిప్పుడే నీ ఆత్మతో తాకండి ప్రభువా. యేసు నామములో వారిపై ఉన్న ప్రతి నింద, ప్రతి అవమానము ఇప్పుడే తొలగిపోవునుగాక. శత్రువు వారి జీవితాలపై వేసిన ప్రతి శాపపు ముద్రను నీ రక్తముతో తుడిచివేయండి తండ్రి. అయా, నీ ఆజ్ఞలను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు అని నీవిచ్చిన వాగ్దానాన్ని వీరందరి జీవితాల్లో ఇప్పుడే ఈ క్షణమే నెరవేర్చండి ప్రభువా. ఉద్యోగ స్థలాల్లో, వ్యాపారాల్లో, సొంత కుటుంబములో, అత్తగారింట్లో లేదా బంధువుల మధ్య ఎవరైతే తృణీకరించబడ్డారో వారందరి తలలను నీవు పైకెత్తండి. నిందలు ఉన్న చోట 5 ఘనతను దయచేయండి. కన్నీరు ఉన్న చోట సంతోషాన్ని ఇవ్వండి. వీరు ఎక్కడ తలదించుకోకుండా నీ సాక్షులుగా తల ఎత్తుకొని జీవించేలా నీ కృపను కుమరించండి. ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ హృదయములో ఒక నూతన విశ్వాసము, ధైర్యము పుట్టించినట్లు సహాయం చేయండి. వారి జీవితాల్లో రాబోతున్న గొప్ప మార్పును బట్టి, ఉన్నతమైన ఆశీర్వాదాలను బట్టి నీకే కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం దేవా. ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఆ రీతిగా ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డ కూడా సంతోషకరమైన కుటుంబ
జీవితమును దయచేయండి. ప్రాముఖ్యంగా అనారోగ్యముతో, అస్వస్థతతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. అయ్యా, విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించండి. ఎంతో మంది బిడ్డలు వారున్న చోట సరైన పని లేక, పని చేసుకోవడానికి కావలసిన అకమాలు లేక, ఇదిగో వేదనతో కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో మాట్లాడి బిడ్డలకు అయా స్థిరమైనటువంటి ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకమాలు దయచేయండి. ఆ బిడ్డల చోట ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి చెడు సహవాసాల వైపు వారు వెళ్లకుండా వారి అడుగులను స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచండి. దేవా, ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు అతిశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడని, మీ అవమానాలను ఆయన ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడని మీరు పూర్ణ హృదయముతో నమ్మితే ఈ విశ్వాసాన్ని ఇప్పుడే క్రియల్లో చూపించండి. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ఏ అవమానము మిమ్మల్ని రాత్రి పగలు వేధిస్తుంది? ఇప్పుడే కింద ఉన్న కామెంట్ బాక్స్లో లేదా స్క్రీన్పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన అభ్యర్థనను పంచుకోండి. మీ సమస్యను నాకు తెలియజేసినట్లయితే మీ ప్రతి కామెంట్ను నేను వ్యక్తిగతంగా చదివి మీ పేరిట ప్రత్యేక ప్రార్థనలో దేవుని దృష్టికి చేరవేస్తానని మీకు మాట ఇస్తున్నాను. మీ భారములో నేను కూడా భాగస్వామినవుతాను. దేవుని వాక్యము మీకు ధైర్యాన్ని ఇస్తే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ లైక్ ద్వారా ఈ శక్తివంతమైన సందేశము మరికొంతమంది నలిగిపోయిన హృదయాలకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. లోకము మిమ్మల్ని నెట్టివేసిన దేవుని వాక్యముతో మిమ్మల్ని ప్రతిరోజు బలపరచడానికి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక మాట, ఈరోజు మీలాగే ఎంతోమంది అవమానాలతో, కన్నీటితో నా జీవితం ఇంతేనా అని కృంగిపోతున్నారు. అలాంటి ఒక ప్రాణాన్ని ఆదరించడానికి, వారిలో దైవిక నిరీక్షణను నింపడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ స్నేహితులకు షేర్ చేయండి. ఒకరి జీవితాన్ని మార్చే ఆత్మీయ భాగస్వాములు అవ్వండి. దేవుడు మీ ప్రార్థనలన్నిటినీ ఆలకించి మిమ్మల్ని ఉన్నతముగా ఆశీర్వదించి ఘనపరచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.